హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ పుష్పమై. మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ చేయండి. చాలా బాగున్నాను. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను, మార్నింగ్ లేవగానే మీకు తమిళ చూడగానే అర్థమైపోయింది వీడియో ఏంటనేది. అందుకని మీకు ఆల్రెడీ చూపిద్దాం ఎలా ఉందనేసి, వ్యూ అయితే ఎలా ఉందని చూపిద్దామని బయటకు వచ్చాను. ఎంత చీకటిగా ఉందో, ఇంకెవ్వరు లేరు. నేనే ఒక దయ్యంలాగా లేసి ఫోన్ పట్టుకొని చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ చూడండి, నేనైతే నైటే మొత్తం అన్ని క్లీన్ చేసుకున్నాను డిషెస్ అని. మీరు ఈవినింగ్ టు నైట్ బ్లాగ్ చూడండి. నేను నైటే అన్ని తొమ్మిది పెట్టేసుకుంటాను. మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, స్క్రీన్ పైన కూడా ఇస్తాను. ఆ చిట్టల కోసం అయితే నేనైతే పల్లీలు నానబెట్టాను. ఎందుకో కూడా ఆ వీడియోలో చెప్పాను. తప్పకుండా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా. ఇంకా సరే, మీకు అంతగా వీలు కాకపోతే వీడియోలో చెప్పేసాను, చూసేసాను. ఎందుకంటే పల్లీలు నానబెట్టిన వేస్తే చాలా హెల్దీ కాబట్టి. మన అమ్మమ్మ తాత వాళ్ళు ఎంత గట్టిగా ఉండేవాళ్ళో మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఆ విధంగా లేము కాబట్టి మన పిల్లలు కూడా అలా తయారు కాకుండా ఉండడానికైతే నేనైతే దానికి నువ్వుల లడ్డూలు, పల్లీ లడ్డూలు, అదేవిధంగా హెల్దీగా కొబ్బరి లడ్డూలు, అప్పుడప్పుడు ఇలా పల్లీలు కూడా ఇస్తాను. ఇప్పుడైతే డైలీ పల్లీలు అయితే నైట్ నానబెట్టి మార్నింగ్ లేవగానే తనకైతే నేను పల్లీలు ఒలిచి ఇస్తాను. మీరు తను లేచిన తర్వాత ఏ విధంగా తింటుందో కూడా పెడతాను, చూడండి తప్పకుండా. మీ పిల్లలు కూడా మీరు హెల్దీగా టిప్ పాటించాలని కూడా తప్పకుండా పెట్టండి. చాలా బాగుంటుంది. నానబెట్టిన పల్లీలు చాలా హెల్దీ కూడా, ప్రోటీన్స్ ఎన్నో ఉంటాయి కాబట్టి వాళ్ళకైతే చాలా బాగా హెల్త్కి అయితే చాలా మంచిది. ఇక్కడ చూడండి, ఇక్కడ మొత్తం అయితే ఇక్కడైతే మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంతకుముందు నేను ఒక ప్రీవియస్ వీడియో పెట్టాను కదా, వీక్లీ నా క్లీనింగ్ అని చెప్పేసి. అందులో చూడండి నా కిచెన్ ఎంత అసలు మొత్తం డస్ట్ పట్టేసింది. నేను దివాళికి క్లీన్ చేశాను, బట్ అయినా సరే మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇంకా బండలు మొత్తం ఖరాబ్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఇక్కడ నేను మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. ఇంతకుముందు ప్రీవియస్ ఉన్న వాళ్ళైతే క్లీన్ చేయలేదు అంటే సరిగా, అందుకని చెప్పేసి అది మొత్తం డస్ట్ పట్టేసుకుంది. ఇప్పుడు మన ఏ ఇల్లున్నా సరే మన ఇల్లు లాగా, సొంత ఇల్లు లాగా చూసుకోవాలి. అది మనం ఉంటున్న రెంట్ హౌస్ అయినా సరే మన ఓన్ హౌస్ లాగా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఉంటున్నాం కాబట్టి, ఇప్పుడు మనదే కాబట్టి అన్నట్టుగా మనం చూసుకోవాలి. అప్పుడు మనకి చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మనము వేరే వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది కాబట్టి నేనైతే ఇప్పుడు మొత్తం అయితే ఆ వీడియోలో ఏ విధంగా క్లీన్ చేశానో మీకు తప్పకుండా అది చూడండి, చాలా బాగుంటుంది. అదేవిధంగా స్క్రీన్ పైన ఇస్తాను, మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇంతకు ముందుకే, ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అది ఒకటి, ఇది కూడా స్క్రీన్ పైన ఇస్తాను, తప్పకుండా చూడండి. సరే, మొత్తం క్లీన్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడైతే మాప్ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. చూస్తూ ఉన్నారు కదా, మొత్తం మాప్ పెట్టేసుకొని ఇంకా బయట అయితే మొత్తం మళ్ళీ ఊకేసుకొని క్లీన్ చేసుకొని మాప్ పెట్టుకుంటున్నాను. అప్పుడు ఎవ్వరు లేరు, చీకటిగా ఉంది. అయినా సరే ఇంకా నేను లైట్ వేసుకొని మొత్తం మాప్ పెట్టేసుకొని మళ్ళీ డోర్ అయితే మూసేసుకున్నాను. చీకటి ఉంటుంది కాబట్టి ఎవరు ఉండరు. నేను మార్నింగ్ లేసేసి మొత్తం అన్ని పని చేసేసుకుంటాను తొందరగా. ఇక్కడ చూస్తూ ఉన్నాను, మార్నింగ్ మొత్తం అయితే ఇక్కడ ఇంకా అక్క వాళ్ళు కూడా, పక్కన అక్క వాళ్ళు కూడా ఎవరు లేవలేదు. ఇంకా కార్తీక మాసం కాబట్టి చాలామంది లేచి పూజలు చేసేవారు. కింద ఆంటీ వాళ్ళు అయితే లేచి పూజలు కూడా స్టార్ట్ చేశారు. నేను లేచి బయట ఊపుతుంటే సౌండ్ అయితే వినిపిస్తూ ఉంది. చూస్తూ ఉన్నారు కదా, కార్తీక మాసం కాబట్టి వాళ్ళందరూ తొందరగా లేచి క్లీన్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా మీకు ఆల్రెడీ ఇంతకుముందుకు ఒక వీడియోలో పెట్టాను, పైన తులసి మాతకి ఏ విధంగా డెకరేషన్ చేశారు, పూజలు ఏ విధంగా చేస్తున్నాను ఆ వీడియో కూడా చూడకుండా తప్పకుండా చూసేసాను. ఇక్కడ చూసిన మొత్తం అయితే లోపలైతే క్లీన్ చేసి మాప్ అయితే పెట్టేసుకున్న తర్వాత బయట కూడా మొత్తం క్లీన్ చేసి మాప్ అయితే పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇలా డైలీ క్లీన్ చేసుకొని మాప్ పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇంటి ముందర ఎంత చక్కగా ముగ్గు పెట్టుకుంటే అంత బాగుంటుంది. లక్ష్మీ కళ కూడా వస్తుంది. అమ్మవారు కూడా మన ఇంట్లోకి రావడానికి ఎంతో నీట్గా ఉంటుంది. కాబట్టి మీరైతే బాగా చక్కగా పెట్టుకోండి. ఇంటి ముగ్గు చూసి ఇల్లాలు ఏ విధంగా చాలా మంది చెప్తూ ఉంటారు కాబట్టి మీరు ఇంటి ముందు ఎంత ముద్దుగా ముగ్గు పెట్టుకుంటే అంత బాగుంటుంది. ఇక్కడైతే నేను ఫైనల్గా అయితే ముగ్గు అయితే పెట్టేసుకొని ఇంకా నేను ఇంతకు ముందుకే బట్టలనే నానబెట్టుకున్నాను కాబట్టి నేను ఇవంతా అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళాను. ఎందుకంటే ముందు నేను ఏ పని చేసినా, ఈ పని చేసే ముందు ఇంకొక పని చేస్తే మనకు బెనిఫిట్ ఉంటుందా లేదా అని ఆలోచించుకుంటూ తొందరగా మనం పని తొందరగా అయిపోవాలి, ఫాస్ట్గా అయిపోవాలి. మనం చేసే పని మనకు అలసటగా అనిపించదు. ఇష్టంతో ఏ పనైనా సరే మనం ఇష్టంతో చేసామనుకో అదంతా తృప్తిగా అనిపిస్తుంది. మనం పని చేసినట్టు కూడా అనిపించదు, అలసటగా కూడా అనిపించదు. కాబట్టి మీరు ఇది ఫాలో కానీ. నేను అదేవిధంగా ఇక్కడ మొత్తం అయితే నానబెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా అవన్నీ తీసేసి మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని ఇక్కడ చూస్తున్నాను, మొత్తం అయితే అన్నీ చేసేసుకుని కిచెన్లో కూడా ముగ్గులు అన్నీ పెట్టేసుకొని ఇక్కడికి వచ్చేసి మొత్తం అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను. మీరు కూడా మార్నింగ్ లేవగానే ఏ పని చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా చాలామంది అంటూ ఉంటారు, ఇంట్లో ఆడవాళ్ళకి ఏంది, ఇంట్లోనే ఉంటుంది ఏమైనా పని చేస్తారు అనుకుంటుంటారు. కానీ చాలామంది వాళ్ళు చేసే పని అందరూ చేస్తారు, కానీ వాళ్ళకంటూ ఒక వాల్యూ అంటూ ఏమి ఉండదు. ఇంట్లోనే ఉంటారు, ఇంకా ఏం పని చేస్తారు, ఇంట్లో పని కూడా ఒక పెద్ద పనేనా, అది మాకు చెప్తున్నావా నువ్వు అనుకోవచ్చు. కానీ చాలామంది, కానీ వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా కొంచెం వాల్యూ అంటూ ఉంటుంది. కానీ అనే ముందు కొంచెం ఆలోచించి అనాలి. ఎందుకంటే వాళ్ళు చేసే పని కూడా ఒక పనే అనుకోకండి. అంటే ఇంట్లో ఉండే వాళ్ళకు అసలు రెస్ట్ అంటూ ఉండదు.
బయట వెళ్ళి వచ్చే వాళ్ళకన్నా రెస్ట్ ఉంటది కానీ, ఇంట్లో ఉండే వాళ్ళకి మాత్రం అస్సలు రెస్ట్ ఉండదు. ఇంకా వాళ్ళు ఏం పని చేయరు కాబట్టి మీరేమైనా పని చేస్తారో ఇంకేదో ఒక పని పెద్ద పని అని చెప్పేసి ఇంకా ఎక్స్‌ట్రా పని చెప్తారు గానీ, వాళ్ళు చేస్తుంది పని అని ఎవ్వరు గుర్తించరు. ఇది అందరూ అనాల్సిందే. అదేవిధంగా ఇక్కడ చూస్తూ ఉన్నారా మొత్తం అన్నీ పిండేసిన తర్వాత నేనైతే మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పైకొచ్చేసి బట్టలన్నీ ఆరేస్తూ ఉన్నాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా! నేను ఇంకా ఆరేసిన తర్వాత మా చెత్తలైతే లేసేసింది. తను కూడా వినిపిస్తుంది నాకు పైకైతే. చూడండి మొత్తం అయితే తను కూడా లేసేసింది. అందుకని చెప్పేసి తను మళ్ళీ నేను కిందికెళ్ళేసి తనకి ఫ్రెష్ అప్ చేసి మళ్ళీ పైకైతే తీసుకొని వచ్చాను. తను కూడా ఇంగ అటు ఇటు తిరుగుతుంది. ఎందుకంటే మార్నింగ్ లెవ్వగానే వాళ్ళకి గూడా సన్‌రైజ్ అనేది ఉన్నదనమాట. విటమిన్ డి అనేది చాలా బాగా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను ఇలా డైలీ మార్నింగ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత తనని పైకి తీసుకొనొచ్చి ఒక హాఫ్ అన్ అవర్ గానీ, 5 మినిట్స్ గానీ అక్కడిక్కడ తిప్పుతూ ఎండకు కూర్చోబెట్టి తీసుకొని వెళ్తూ ఉన్నాను. ఎందుకంటే మనం కింద ఉంటాం కాబట్టి ఎండ అనేది అంత తగలదు. పిల్లలకు గూడా విటమిన్ డి అనేది లోపం ఉంటుంది కాబట్టి అందుకని పైకొచ్చామనుకో విటమిన్ డి అనేది సన్‌రైజ్ చాలా బావుంటుంది. ఇంకా మనం హెల్తీ ఫుడ్ ఇంకా అలాంటివి టాబ్లెట్స్, టానిక్స్ అసలు అలాంటివేమన్నా ఇవ్వడం వల్ల అంతేమి ఉండదు కదా! ఏదో జస్ట్ ఒకదాని కోసం ఇంకొకటి ప్రత్యామ్నాయంగా యూజ్ చేసేదాన్ని బట్టి అదే డైరెక్ట్ సన్‌రైజ్ నుంచి వచ్చే వాటిని ఇచ్చామనుకో చాలా బావుంటుందని చెప్పేసి నేను అప్పుడప్పుడు ఇలా తనని కూడా పైకి తీసుకొస్తూ ఒక హాఫ్ అన్ అవర్ ఇలా కూర్చొని ఇంగ చూస్తూ ఆ విధంగా ఇక్కడ సైడ్ మొత్తం అన్నీ ఆరేసాను కదా! అక్కడ చెట్లు ఉన్నాయి. ఆ చెట్లను చూసి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా! ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత అక్కడ కూర్చుంటే అసలు ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందంటే చెట్ల ముందు కూర్చుంటే అంత బావుంటుంది. మీరు కూడా అలా ఒకసారి ట్రై చేయండి. చాలా బావుంటుంది. కిందకొచ్చిన తర్వాత తనకైతే పల్లీలు ఇచ్చాను ఒలిసి. తనైతే తింటూ ఉంది. నేను ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ప్రిపేర్ చేస్తూ తనకైతే ఇవి ఇచ్చేసాను. తనైతే చూడు మమ్మీ హాయ్ చెప్పు మమ్మీ అంటే కూడా అసలు పట్టించుకోవడం లేదు తను. ఇక్కడైతే తనకిచ్చేసిందయితే నేనైతే లోపలికెళ్ళేసి బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే ఇలా అన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను. బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇంక అటుకులు ఉప్మా చేస్తూ ఉన్నాను. తనకి ఇంక అప్పుడప్పుడు ఇలా ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. హెల్తీగా పెడుతూ ఉంటాను. అప్పుడప్పుడు కొంచెం జంక్ ఫుడ్స్ లాగా మామూలుగా అదే కాకుండా రొటీన్‌గా ఉండడం కాకుండా ఇలా ట్రై చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే అటుకుల ఉప్మా కోసం అయితే నేనైతే ఆనియన్స్ అదేవిధంగా చిల్లీస్ అయితే మొత్తం అయితే కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని ఇక్కడైతే పాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు, పల్లీలు, కరివేపాకు అన్నీ వేసేసుకున్నాను. ఇక్కడ సాంగ్ వస్తుంది బయట. వేరే వాళ్ళు సాంగ్స్ పెట్టారు. మంచిగా ఎంజాయ్ చేస్తూ నేనైతే కుక్ చేస్తున్నాను. ఇలా ఎంజాయ్ చేస్తూ కుక్ చేస్తే ఎంత బావుంటుందంటే ఏదో మూడ్ ఆఫ్ ఉంటూ కుక్ చేయడం వల్ల ఆ ఫుడ్ కూడా అంత మంచిగా ఉండే తినే వాళ్ళకి కూడా అంత మంచిగా అనిపించదు కాబట్టి నేనైతే ఏది చేసినా సరే ఇలా ఇష్టంతోటి చేసినామనుకో అది ఎంత కష్టమైనా సరే మంచిగా అనిపిస్తుంది. అందుకని చెప్పేసి అదేవిధంగా ఇక్కడైతే ఆనియన్స్, చిల్లీస్ అదే వరకు కొంచెం మరిగే ఇట్లా ఆయిల్‌లో ఉడికే వరకు నేనైతే ఇక్కడ పాలు కూడా వేడి పెట్టేసుకున్నాను. మా చిత్తలకి ఈ మధ్య ఇంక నేను పాలు కొద్దిగా 3 ఇయర్స్ పడింది కాబట్టి పాలాపేసి బయట మిల్క్ పెడదామని చెప్పేసి తనకైతే మీరు పిల్లలకి ఒకవేళ బయటవి పాలు పెట్టామనుకో హెరిటేజ్ గాని ఫుల్ క్రీమ్ మిల్క్ అని ఉంటుంది. అది కానీ పెట్టండి. వేరే పాలు ఏం పెట్టకండి. ఎందుకంటే పడవు కొంతమందికి. మా చిత్తలకైతే వేరే పాలు ఏం పెట్టినా పడవు కాబట్టి అందుకని ఆ పాలు పెట్టను. ఇలా నేను పాలు గాని, ఆయిల్ ప్యాకెట్స్ గాని అన్నీ ఉన్నాయంటే ఇలా పక్కన పెట్టేసుకుంటాను. నేను ఏం చేశానో మీకు తప్పకుండా వీడియోలో ఒకటి పెడతాను. నేను వాటితోటి ఏం చేసేసానని గూడా. ఇక్కడ చూస్తున్నారు కదా! వేస్ట్ తోటి కూడా మనం బెస్ట్ ఏదైనా చేయొచ్చు. అదేంటనేది మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఆ వీడియో కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే నేను ఇంకా ఆనియన్స్ అన్నీ ఉడికాయి కాబట్టి అందులో కొద్దిగా సాల్ట్ ఏసి కొంచెం మగ్గే వరకు పెట్టేసాను. తర్వాత పసుపు కూడా వేసేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా! ఇవన్నీ అయిపోయేంత వరకు కొద్దిగా నేను అటుకులన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని వాటర్‌లో అయితే పెట్టేసుకున్నాను. ఇక్కడ పాలైతే మసులుతూ ఉన్నాయి. ఇంకా అవన్నీ మసిలిన తర్వాత మా చిట్టలకైతే ఇచ్చేసి వచ్చేసాను. ఇక్కడ చూస్తూ ఉన్నారు నేనైతే అటుకులన్నీ వేసుకొని వాటర్‌లో ఇవి చాలా బాగున్నాయి. ఎందుకంటే మామూలుగా కొన్ని అటుకులు కొన్ని వాటర్ వేయంగానే ఏమైపోతే తొందరగా నానిపోతాయి. ఇవైతే చాలా గట్టిగా ఉన్నాయి. బాగున్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. చూస్తూ ఉన్నారు గదా! అటుకులన్నీ నానిన తర్వాత వాటర్ అని తీసేసి ఇలా వేసేసుకోవాలి. అంతే ఈజీగా మనం ఒక 5 మినిట్స్ ఏసేసుకోవాలి అంతే. ఇంత పెద్దగా పని ఏమి ఉండదు. మనకు లేట్ అవ్వకుండా తొందరగా చేసుకోవాలనుకున్నామనుకో ఈజీ బ్రేక్‌ఫాస్ట్ అయితే తొందరగా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం అయితే ఇక్కడంతా కలిపేసాను. ఇంక మొత్తం కలిపేసుకున్నాక మా చిట్టలైతే ఇంకా అమ్మ అంటూ వచ్చేసింది. ఎందుకంటే తన పల్లీలు కూడా అయిపోయాయి. మళ్ళీ బ్రేక్‌ఫాస్ట్ కోసం రెడీగా ఉంది. అందుకని చెప్పేసి నేను చెప్తున్నాగా మా చిట్టలకి ఎంత ఈజీగా మనం హెల్తీగా పెట్టామనుకో వాళ్ళకు డే బై డే అలవాటు చేసామనుకో వాళ్ళ ఇష్టంతో మనం పెట్టకపోయినా వాళ్ళొచ్చి మరి మనల్ని అడుగుతూ ఉంటారు కాబట్టి మా చిట్టలకైతే అలా అలవాటు చేస్తూ ఉన్నాను. ఫైనల్‌గా ఇక్కడైతే అయిపోయింది. కొద్దిగా సైడ్‌లలో ఇలా రౌండ్‌గా వాటర్ అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ పెట్టేసారనుకో ఆవిరితోటి మొత్తం ఉడికిపోతుంది. మీరు
ఇంక అయిపోయిన తర్వాత పాలు కూడా అయిపోయాయి. అది పక్కన పెట్టేసి చూసారు ఈజీగా కుక్ అయిపోయింది అంతే. దాని మీద కొద్దిగా కొత్తిమీర వేసుకొని మీకు కావాలనుకున్న నిమ్మకాయ కూడా వేసుకొని చల్లుకున్నానుకో చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు ఒకవేళ కావాలనుకుంటే కంద పోహ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఆలుగడ్డ కూడా కావాలనుకుంటే ఆలుగడ్డ కూడా కొంచెం ఉడకబెట్టి అందులో వేసుకొని కూడా మీరు చేసుకోవచ్చు. సేమ్ చాలా బాగుంటుంది. అట్లా కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎవరికైనా అది కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. నేను అలా కూడా ట్రై చేశాను.